హే గాయ్స్, ఈరోజు లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేస్తానో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీరా, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేసేయండి. అందులో కొంచెం ఆనియన్స్, క్యారెట్ పీసెస్, పొటాటో పీసెస్ అండ్ బీన్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకొని వేసి బాగా ఫ్రై చేసేయండి. 3-4 ఐటమ్స్ ఎట్ ఏ టైం వేసి ఫ్రై చేసేయచ్చు. అందులో కొంచెం వాటర్ వేసి లిడ్ పెట్టేయండి. అప్పుడు మనకు అది కంప్లీట్ బాయిల్ అయిపోతుంది కదా, అది ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. దెన్ అందులో నేను కొంచెం బాయిల్డ్ పీనట్ వేసాను, అది ఆప్షనల్ అనమాట, ఉంటే వేయచ్చు. నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఫ్రై చేసేయండి. ఫ్రై చేశాక ఇది పౌడర్ రెసిపీ అనమాట, ఏం లేదు, తినే శనగపప్పు ఉంటుంది కదా, అదిని ఎండుమిర్చి కలిపి పౌడర్ చేస్తాం కదా. నేను ఉగ్గానీలో ప్రిపేర్ చేశాను, అది ఉగ్గానీ వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఆ పౌడర్ వేసి లాస్ట్గా కలిపేసి ఆఫ్ చేసేయండి స్టవ్. ఎంత యమ్మీ యమ్మీ ఫ్రై అవుతుంది, వెజిటేబుల్ ఫ్రై. సో దెన్ నేను దానికి రిలేటెడ్ కొంచెం ఒక పప్పు చేద్దాం అనుకుంటున్నాను, పప్పు క్యాబేజ్ అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు వేసుకొని అందులో కొంచెం కరివేపాకు, ఆనియన్, టమాటో, క్యాబేజ్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేసేయండి. పచ్చిమిర్చి కూడా వేయండి, మర్చిపోయాను చెప్పడం. వేసి బాగా ఫ్రై చేసి అందులోనే కొంచెం నేను మసూర్ దాల్తో చేస్తున్నాను, మీరు ఏ దాల్ కావాలంటే ఆ దాల్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి. వన్స్ అది మిక్స్ అయ్యాక అందులోనే కొంచెం చింతపండు వేసి వాటర్ వేసి విజిల్ పెట్టేయండి. సింపుల్గా అయిపోతుంది అనమాట, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. వాటర్ వేసేసి ఒక 5-6 విజిల్స్ పెట్టండి. మనకి ఇలా అయ్యింది. దెన్ దాంతో మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొరియండర్ వేసి, సాల్ట్ సరిపోలేదు సో నేను కొంచెం సాల్ట్ అండ్ కొరియండర్, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసి తాలింపు పెట్టేసాను. ఎంత బాగుందంటే సూపర్ ఉంది, యమ్మీ లంచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.